వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ అయితే కనుక పంచదారని వేసుకోండి. ఇక్కడ పంచదార లేదా బెల్లం అయినా వాడుకోవచ్చు. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోండి. ఆ పంచదార అంతా బాగా కరిగేటట్టు కరిగించుకోండి. ఇలా కరిగించుకున్నాక ఇందులో అయితే కనుక సన్నగా తరుముకున్న బాదం పప్పులను వేసుకోండి. ఇక్కడ జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, లేదంటే బాదం పప్పులు, లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక ఫ్లేవర్ కోసం అయితే కనుక యాలకుల పొడి వేసుకోండి. అలాగే టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇవన్నింటినీ బాగా పంచదార మొత్తం అంతా బాగా ఈ వాటర్లో కరిగేంత వరకు కరిగించుకోండి. ఇలా కరిగిన తర్వాత ఒక 2 కప్పులను అయితే కనుక గోధుమ పిండిని వేసుకుందామండి. ఇక్కడ 1 కప్పు ఫస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసినాక 2వ కప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇక నేను చెప్పే ఈ మెజర్మెంట్కి అయితే కనుక కరెక్ట్గా 2 కప్పులు గోధుమ పిండి పడుతుందండి. అలాగే ఒకవేళ లూజ్ అయినా కానీ లేదంటే టైట్ అయినా కానీ కాస్త వాటర్ వేసుకోండి, లేదంటే పిండిని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4-5 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇక్కడ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. ఏది మీకు నచ్చితే, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని మొత్తం పిండిని అయితే ఇలా మెత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని అయితే కనుక ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే బాగా నానుతుంది. ఒక పావు గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది బాగా నాని ఉందండి. నేను తీసుకున్న పిండిని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. అందులో నుంచి ఒకటి తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ లోపైతే నేను ఈ విధంగానే అన్నింటినీ రోల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా రోల్ చేసి పెట్టుకున్న దాన్ని ఒకదాన్ని తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా పీసెస్ అయితే కట్ చేస్తాను. ఆ విధంగా కట్ చేసుకోండి. పిండి కలిపేటప్పుడు గట్టిగానే కలుపుకోవాలండి. మెత్తగా చపాతీ పిండిలా కలిపిస్తే కనుక మనకి షేప్ అనేది బాగా రాదు. అలాగే ఫ్రై చేసినప్పుడు కూడా అస్సలు క్రిస్పీగా రాదండి. ఇన్ని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండిని అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక బిల్లెల షేప్లో అయితే కనుక షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. ఏ షేప్ నచ్చినా పర్వాలేదండి, ఏ షేప్ చేసుకున్నా పర్వాలేదు. అలాగే ఈ లోపు అయితే కనుక నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. అన్నింటినీ ఇలాగ ఒక వాయికి సరిపడా రెడీ చేసుకొని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆయిల్ కాస్తంత వేడైనాక లో ఫ్లేమ్లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసేయండి. వేసేసి ఇవేమీ కదపకుండా లో ఫ్లేమ్లోనే మంట పెట్టేసి మొత్తం అంతా వీటిని ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి మంచిగా 1 సైడ్ కలర్ వస్తాయండి. కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అస్సలు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టకండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఒక 15 డేస్ వరకు మనకి స్టోర్ ఉంటాయండి. పిల్లలకు కానీ లేదంటే హస్బెండ్స్ కానీ స్నాక్స్ పెట్టాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ఇష్టంగా కూడా తింటారండి. ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ watching.